అనుమతి లేకుండా చొరవ తీసుకున్నాను, మన్నించండి. నీ ధైర్య సాహసాలు అపూర్వం. నీవెవరో కారణజన్ముడిలా ఉన్నావు. అంత మాట అనకండి. నేను ఒక నిషాదుణ్ణి, హిరణ్యధనువుని కుమారుణ్ణి, పేరు ఏకలవీడు. నాన్నగారు, ఆ రోజు ధనుర్వేదాన్ని దొంగల పాలు కాకుండా కాపాడింది ఇతనే. అమ్మగారు బాగున్నారా? రోజుకొక్కసారైనా నిన్ను గుర్తు చేస్తూ ఉంటుంది. అది నా అదృష్టం. గురుదేవా, మీ పాదసేవ చేసుకుంటూ బాణ విద్య నేర్చుకుందామని వచ్చాను. చాలా సంతోషం. నాకు తెలిసిన సమస్త విద్యలు నీకు నేర్పుతాను. ధన్యుని గురుదేవా. మీ ఆశీర్వాద బలంతో అచిరకాలంలోనే అనితర సాధ్యమైన అస్త్ర నైపుణ్యం సంపాదించి మీ ప్రశంసకు పాత్రుణ్ణవుతాను. విజయోస్తు. నీ ధైర్య సాహసాలు అపూర్వం. నీవెవరో కారణజన్ముళ్ళా ఉన్నావు. నీవెవరో కారణజన్ముళ్ళా ఉన్నావు. ప్రభు, పాలు. నాకు తెలిసిన సమస్త విద్యలు నీకు నేర్పుతాను. నాకు తెలిసిన సమస్త విద్యలు నీకు నేర్పుతాను. సమస్త విద్యలు నీకు నేర్పుతాను. అలా జరగడానికి వీల్లేదు. నీ ఆశయం తప్పక నెరవేరుతుంది. ధన్యుని గురుదేవా. ఋషివాక్కు వేదంతో సమానమని మా అమ్మ చెబుతూ ఉంటుంది. ఏకలవ్య, ఇక్కడ కూడా నీకు ఒక అమ్మ ఉంది. అమ్మగారు, నీ విద్యాభ్యాసం ముగిసే వరకు నువ్వు మన ఇంట్లోనే ఉండదు. అశ్వత్థామ, ఆచార్య మందిరం ఎరుకలకు బోయలకు నిలయం కావడం మేము సహించాం. ఏమిటా అర్థం లేని మాటలు? అన్యథా భావించకండి గురుదేవా. మోదుగరెమ్మను పూసిన పువ్వు మీ పాద సన్నిధిని చోటు చేసుకోవడం ఇష్టం లేక అలా అన్నాను. పువ్వులో చూడవలసింది పరిమళం కాని పుట్టుక కాదు. విద్యార్థికి ఉండవలసిన వినయ విధేయతలు, శ్రద్ధాసక్తులు అతనిలో ఉన్నాయి. అందుకే చెరదిశ. క్షమించండి ఆచార్య, మీ శిష్యుడు కావడానికి వినయ విధేయతలు మాత్రమే అర్హతలు కావు. అతను మీ నుండి ఆశించుచున్నది మామూలు విద్య కాదు. వేద విద్యలన్నిటిలోనూ ముఖ్యమైన ధనుర్విద్య. వేదం కులహీనునకు బోధించరాదని కదా ధర్మశాస్త్రం. ఆపుని అధిక ప్రసంగం. మీ తాత భీష్మాచార్యుల వారు మా నాన్నగారిని హస్తినాపురికి ఆహ్వానించినది నీ ధర్మోపదేశం వినడానికి కాదు, ధర్మ విచక్షణ జ్ఞానాన్ని నీకు ప్రసాదించడానికి. అశ్వత్థామ, నన్నాపకండి. అహంకారం ఔచిత్యాన్ని కాటేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోలేను. కులమట, గోత్రమట, వంశమట, ఎరుకలకు బోయలకు ఆశ్రయం ఇవ్వడం ధర్మ విరుద్ధమట. కౌశిక మహర్షంతటి వానికి పరతత్వోపదేశం చేసిన ధర్మయాదుడు బోయేవాడు. అవతారమూర్తి అయిన శ్రీరామచంద్రుని పవిత్రగాథను ఆది కావ్యంగా మలచి లోకమును తరింపజేసిన వాల్మీకి భగవానుడు బోయేవాడు. భార్యా వియోగంతో బాధపడుతున్న పురుషోత్తమునకు ఎంగిలి పండ్లను ఆతిథ్యంగా ఇచ్చి తీర్చి లాలించిన మహాసాధ్వి శబరి బోయకుల సంజాత. ఇక కురువంశం అంటూ నువ్వు గొంతు చించుకుంటున్నావే, ఆ మీ కురువంశ ప్రతిష్టాపకుడు వేదవ్యాస భగవానుడు పల్లె జాతి పడుచుకు పుట్టినవాడు. ఇప్పుడు చెప్పు, ధనుర్విద్యాభ్యాసానికి నీకున్న అర్హత ఏమిటి, అతనికి లేనిదేమిటి? ఆచార్య, అశ్వత్థామకు సమాధానం చెప్పవలసిన అవసరం నాకు లేదు. మీరా నిషాదునకు మాతో సమాన స్థానం కల్పించి మా సహపాఠిగా విద్య నేర్పదలుచుకుంటే మీకు అతనొక్కడే శిష్యుడిగా మిగిలిపోతాడు. అంటే నీ ఉద్దేశం? నేను చెప్తాను. రాచరిక మదంతో గురువు శిష్యుడన్న వివేకం కోల్పోయి తాను చెప్పినట్టు మీరు వినకపోతే తగిన శాస్తి చేస్తానని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. అమ్మగారు, నార్మై, కూటికి గతి లేక కుటుంబ సంరక్షణ కోసం వేదాంగ పారంగతులైన నా భర్త రాచకొలువుకు బానిసైన నాడే జీవచ్ఛవాలమైపోయాం. అంత మాత్రాన మా పేదరికాన్ని బెత్తంతో బెదిరిస్తావా? ఆత్మసాక్షిని అంగట్లో తాకట్టు పెట్టి ఆ సొమ్ముతో పంచభక్ష పరమాణాలు తింటూ బ్రతకడం కంటే స్వచ్ఛమైన గాలికి, నిర్మలమైన నీటికి, నిలయమైన అడవుల్లో కందమూలాలు, కాయకసరులు తింటూ బ్రతకడమే మాకిష్టం. ఇంకా చూస్తారే, బయలుదేరండి. అమ్మా, నా మూలంగా మీరు కష్టాలు కొని తెచ్చుకోవటం నేను భరించలేనమ్మా. ఏకలవ్య, కష్టాలకు మాకు ఉన్న పొత్తు ఈనాటిది కాదు, నిన్న మొన్నటి వరకు అవి నీడలా మా వెన్నంటే ఉన్నాయి. లేదు, మీ కుటుంబానికి మళ్ళీ అలాంటి దురవస్థ కలగటానికి వీల్లేదు.
నేను పుట్టుకతో ఆటవేకుణ్ణి, ఎలాంటి కష్టాలనైనా ఎదుర్కోగలను. వచ్చినందుకు గురుదేవులు నన్ను పుత్రవాత్సల్యంతో చేరదీసి అనుగ్రహించి ఆశీర్వదించారు. ఈ జన్మకు నాకంతే చాలు. అయితే వెంటనే హస్తినాపురం వదిలి వెళ్ళు. హస్తినాపురం? మా అమ్మ హస్తినాపురం పేరు చెప్పగానే ఇక్కడ సత్యం, ధర్మం, శాంతి నిండి నిబిరీకృతమై ఉంటాయని, ఇక్కడి రాకుమారులు స్నేహానికి, సౌజన్యానికి ప్రతీకలుగా ఉంటారని, వారి సాహచర్యం నన్ను నవనవోన్మేషమైన నాగరికత వైపుకు నడిపిస్తుందని ఆశపడ్డాను. నా ఆశ అడియాసని నీ చేష్టలు రుజువు చేశా అర్జున. ఏమన్నావు? నీ హుంకరింపులకు బెదటానికి నేను నీ ఇంటి కుక్కనుగాను. సాహసమే ఊపిరిగా పెరిగిన కొదమ సింహాన్ని. ఆ సంగతి అతనికి తెలుసు. అందుకే కులం సాగుతో నీ అడ్డు తొలగించుకోవాలని చూస్తున్నాడు. అదే నిజమైతే అంతకంటే సిగ్గుచేటైన విషయం మరొకట్లేదు. అర్జున, విద్యాభ్యాసంలో ఆదర్శవంతమైన స్పర్ధను ఆహ్వానించవలసింది పోయి పిరికి పందవై ఈర్ష్యా ద్వేషాలతో నా అభివృద్ధికి ఆనకట్ట కట్టేందుకు ప్రయత్నిస్తావా? నీ రాచరిక బలంతో రాజ్యాలు కొల్లగొట్టగలరేమో కాని నీరు పారకుండా, నిప్పు కాలకుండా, గాలి వీచకుండా ఆపటం మీ తరం కాదు. చదువు సంధ్యలు సర్వజనీనములన్న సత్యాన్ని విస్మరించి అవి మీ అగ్రకులాల వారికి మాత్రమే సొంతం చేసుకోవాలనుకుంటే ఎప్పుడో ఒకప్పుడు మీ పతనం తప్పదు. అధికార దండం అమాయక ప్రజలను శాశ్వతంగా మీ అదుపాజ్ఞల్లోనే ఉంచుతుందనుకోకండి. మీ పాపం పండిన నాడు పిల్లి పులిగా మారుతుంది, కర్ర కాలసర్పమై కాటేస్తుంది. గుర్తుంచుకో. గురుదేవా, సభ్యత, సంస్కారం మచ్చుకైనా లేని ఈ రాత పినుగుల మధ్య నేనెవడలేను. సెలవు గురుదేవా.